ఈరోజు మన స్టూడియోకి హిందూ జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రాంత బాధ్యులు మదన్ గుప్తా గారు మనకు ఈరోజు స్టూడియోకు రావడం జరిగింది. అదేవిధంగా వారు మనకు దాదాపు హిందూ ధర్మంపై కానీ ఇతరత్ర భారతీయ చారిత్రక అంశాలపై కూడా ప్రత్యేక అవగాహన మరియు ప్రత్యేకతమైన అవగాహన కలిగి ఉన్న వ్యక్తి. నమస్తే అండి. నమస్తే అండి. గుప్తా గారు నమస్తే అండి. సనాతన ధర్మ సంస్కృతి అంటున్న మాటను వింటే ఈ సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని చెప్పి కూడా కొంతమంది మరీ వేదికలెక్కి మాట్లాడుతూ ఉన్నారు. ఉదాహరణకు తమిళనాడులో స్టాలిన్ కావచ్చు, మన దగ్గర ప్రకాష్ రాజ్ కావచ్చు, వీళ్ళందరూ ఒక మాట అనిల్ గారు, మీరు ఒక విషయాన్ని ఇప్పుడు ఒక జాతి ఉంది. అది అంటే నేను ప్రత్యేకంగా ఏదో కులాన్ని గురించి వాటిని గురించి మాట్లాడడం లేదు, దయచేసి. జాతి ఇది ఏ జాతి అంటే ఇది దేనికి చెందని జాతి అంతే అంటారు. ఇది దేనికి చెందదు. దానికి మంచి చెప్తే దానికి విషం. ఇప్పుడు కొన్నిటికి గంగ నీళ్ళు పోస్తే చచ్చిపోయేటటువంటి ప్రాణులు కూడా ఉంటాయి అట్లాంటి. కాబట్టి వీటిని గురించి స్టాలిన్ అన్నంత మాత్రాన ఇప్పుడు ఆకాశం మీద ఉమ్మేస్తే ఏమవుద్ది? వాళ్ళ ముఖాన్నే పడుద్ది. ఆయన ప్రకాష్ రాజ్ కానీ స్టాలిన్ కానీ సనాతన ధర్మం మీద ఉమ్మేస్తే వాడి ముఖాన్నే పడుద్ది. సనాతన ధర్మాన్ని ఎదిరించి తిట్టినటువంటి వాళ్ళు గతి ఏమయ్యిందో ఇప్పుడు రాజకీయంగానే అనుకున్నా కానీ వాళ్ళ బ్రతుకులు ఏమైనాయో ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి వీళ్ళని గురించి మనం చూడండి, నీ మతం వేరు కావచ్చు, నీ ఇది వేరు కావచ్చు, కానీ ధర్మం ఒక్కటే, అది శాశ్వతమైంది. ఇవి ఇప్పుడు అనిల్ గారు, మీ సంస్కృతి ఏదైతే ఉందో, మన సంస్కృతి ఏదైతే ఉందో, ఇది ఈ రోజు నిన్నో వచ్చింది కాదు. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రివేల్ అవుతున్నటువంటి ఒక సిస్టమ్. మరి ఈ సంస్కృతిని ఇతర దేశస్తులు, మనమేమి వీళ్ళలాగా ఇది కత్తులు చూపించి మనం మతం మార్చలా, లేదా అదే బ్రైబ్ ఇచ్చి బియ్యం సంచులు ఇచ్చి ఇంకొక సంచులు ఇచ్చి మనం మతం మార్చలా. నిజమైనటువంటి సత్యాన్ని చెప్పి మనం ఇప్పుడు కూడా మతం మార్చడంలా, మనం గర్వాపసి అంటున్నాం. ఇంటికి తిరిగి రండి రా అంటున్నాం. మతం మార్చుకోమని చెప్పడం వల్ల మీ ఇంటికి తిరిగి రండి. స్వధర్మాన్ని మీరు ఇప్పుడు ఇండోనేషియా ఉంది, మలేషియా ఉంది, ఈ కంట్రీస్లో అక్కడ ఉన్న మెజారిటీ కమ్యూనిటీ ఏమిటి? ఇస్లాం. కానీ వాళ్ళ పిల్లలకు రామ్ అని పేరు పెట్టుకుంటారు. మనం ఎందుకు మాట్లాడడంలే కానీ అది ఇప్పుడు రామని పేరు పెట్టుకుంటున్నటువంటి వాళ్ళు వాళ్ళ ఇళ్లల్లో, అంటే రాజుల ఇళ్లల్లో ఏదైనా సందర్భం జరిగితే రామాయణాన్ని ప్రదర్శనగా చేస్తారు అక్కడ. మరి ఇప్పుడు వాళ్ళు ఎవరు? ఇస్లాంను అనుసరిస్తున్నటువంటి వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఒక రెండు ఇవి ఉన్నాయండి, అల్లాకా ఇస్లాం, ముల్లాకా ఇస్లాం. అంటే రెండు, అల్లాది ఒక ఇస్లాము, ముల్లాది ఒక ఇస్లాము, రెండు రకాలు. ఇక్కడ ముల్లాలు ఎక్కువ, మన దగ్గర ముల్లాలు ఎక్కువ. ముల్లాల ఇస్లాం ఇక్కడ. ఇప్పుడు అల్లా చెప్పింది ఒకటైతే ఇప్పుడు మనవాళ్ళు అంటుంటారు కదా కాళిదాస్ కవిత్వం కొంత అయితే మన వాళ్ళ పైత్యం కొంత అని. ఆయన చెప్పింది ఒకటైతే వీళ్ళ ఇంటర్ప్రిటేషన్ ఒకటి. సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు ఏమీ ఈ దేశానికి విరుద్ధం కాదు. ఎవరో కొంతమంది ముస్లింలు కట్టర్ మానసికతతో వ్యతిరేకంగా ఇచ్చేయచ్చు. కానీ ఇక్కడ నిజమైనటువంటి ముస్లిం, భారతదేశపు నిజమైన ముస్లిం కానీ బయటకు వస్తే అవన్నీ నోరు మూసుకుంటాయి. అంతే, ఖచ్చితంగా.
ఇప్పుడు నీ ఇంటి పక్కన ఒక అంటే మీరు అంటే దీని చెప్పే అర్థము అంటే ఇక్కడ స్థానిక ముస్లిమ్స్ కూడా ఒక తన మూలాలను తెలుసుకోవాలని తెలుసుకోవాలి, తెలుసుకుంటారు, తెలుసుకుంటున్నారు. అవును, ఇప్పుడు తెలుసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటికి చాలా తగ్గిపోతుంది. మరి టేక్స్ టైం. కారణం 1000 సంవత్సరాల నుంచి వాళ్ళు వీళ్ళని మభ్యపెట్టారు. అంతే. అండ్ 200 సంవత్సరాలు ఇంకొక రకంగా మభ్యపెట్టారు. అసలు నిజమేమిటి అనేది ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంది. అదే ఇంకొకటి కూడా విన్నాను. ఇప్పుడు మనము రామాయణాన్ని కనుక చూస్తున్నట్లయితే దాదాపు 7-8 సంవత్సరాల క్రింద జరిగిన చరిత్ర. ఈ రామాయణంలో మనం చదువుతూ ఉంటే ఎక్కడ అయోధ్య, ఎక్కడ భద్రాచలం, ఎక్కడ ధనుష్కోటి, ఎక్కడ శ్రీలంక, ఇవన్నీ కూడా యోజనాలతో సహా రామాయణంలో ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, రాముడు భద్రాచలం రాలేదు. నేను అది కూడా చెప్తాను. రాముడు వెళ్ళిన రూట్ వేరు. ధనుష్కోటి నుంచి ధనుష్కోటి ఇవన్నీ కూడా శ్రీలంక, ఇవన్నీ రామాయణంలో లేవు. శ్రీలంక రావణ లంక కాదు. శ్రీలంక ఈజ్ సింహళం, దాని అసలు పేరు సింహళ దేశం. అండ్ ఈ నాలుగు మందంగాళ్ళు ఈ దేశాన్ని కబలించినప్పుడు వాళ్ళకి ఆ సింహళం అనేది పలక్క దాన్ని సిలోన్ అనడం మొదలు పెట్టారు. అవును, సిలోన్ అన్నారు. సిలోన్ రేడియో అనేది కూడా వచ్చేది కదా. ఆ తర్వాత వాళ్ళకి 1973లో దాన్ని లంక అనడం మొదలు పెట్టారు. అరే ఉట్టి లంక అంటే బాగుండదు, దానికి ఒక మంచి గౌరవవాచకం ఉంటే బాగుంటుంది, అందుకని శ్రీ అని దానికి తగిలించారు. 73లోనే లేదు. అంతకుముందు అది సింహళం, శ్రీలంక కాదు. అసలు రావణ లంక నీటిలో మునిగిపోయింది. అవునా? అది ఇప్పటికి కూడా మరి శ్రీలంకలో రావణాసురునికి సంబంధించిన అవశేషాలు ఉన్నాయి. మీకు ఇక్కడ ఇంకొక చిన్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలా అనిల్ గారు. ఎందుకు ఇప్పుడు మీరు భద్రాచలం వెళ్తే ఇక్కడే రాముడు సీత ఇక్కడే కూర్చున్నారు, ఇక్కడ స్నానం చేశారు, ఇక్కడ మట్టి బెడ్డ, అదే పసుపు రంగులో ఉండే మట్టి బెడ్డలు, కుంకుమ రంగులో ఉండే మట్టి బెడ్డలు దొరుకుతాయి. అదే సీతమ్మ వారి కుంకుమ, పసుపు కుంకాలు అని చెప్తారు కదా, విన్నారో లేదో మరి, చెప్తారు కదా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? అసలు ఇటు రానేలేదే ఆయన. ఈయన వెళ్ళిందేమో అటు అదే కర్ణాటక మీదుగా వెళ్ళాడు, వచ్చింది అసలు ఎక్కడ రావడం అనేది ఆయన పుష్పక విమానంలో వెళ్ళాడు, రిటర్న్. కానీ రాముడి లక్షణాలు తమవాడిగా చేసుకునేటటువంటి ఆతృత అది. అంటే ఈ మన భారత అంత గొప్ప చరిత్ర కలిగినటువంటి వాడు, అంత గొప్ప అద్భుతమైనటువంటి వ్యక్తి. ఇదిగో నా దగ్గర కూడా వచ్చాడు, ఈయన నావాడు. అరే ఆయన చరిత్రను తెలుసుకోండి, ఆయన ఆ చరిత్రను తెలుసుకొని మీ జీవితాన్ని సరైన దారిలో నడవడికను అలవర్చుకోండి అని చెప్పడమే దాని వెనుక. ఇప్పుడు చిన్న పల్లెల్లో కూడా మీరు గమనిస్తే రామాలయాలు ఉంటాయి. ఏం అక్కడ విశిష్టత ఏమున్నదండి? రాముడు ఏమన్నా అక్కడికి వచ్చాడా? రాదంటారా? ఇప్పుడు ఒక చిన్న పల్లెలో, అవును, నేను కూడా ఒక 50 ఇళ్ళున్న పల్లెలో ఉన్నాను. అవునవును. మన కుమ్మరిగూడెం దాని పేరు. అవును, మా ఊరికి కూడా వచ్చాడు రాముడు అని చెప్తారు. అక్కడ ఒక రామాలయం ఉంది. అవును, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఒక రామాలయం ఉంటుంది. అవును, అన్ని చోట్ల రాముడు వెళ్ళాడా? కానీ రాముడు వెళ్ళకపోయినా రాముడి కీర్తి వెళ్ళింది అక్కడికి, రాముడి నడవడిక వెళ్ళింది, రాముడి చరిత్ర వెళ్ళింది, రామాయణం వెళ్ళింది. కాబట్టి రాముడిని తమవాడుగా చేసుకున్నారు ఈ దేశ ప్రజలు. అందుకే ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో
చిన్న ఊరు, నేను ఇక్కడ ఉన్నది చిన్న ఊరు, అతి చిన్న ఊరు. అవును. దాని పేరు కుమ్మరిగూడెం. మన రాయగిరి ఉంది కదా, రాయగిరికి 5 కిలోమీటర్లు, 50 ఇళ్ళు ఉంటాయి. 50 ఇళ్ళు. అక్కడ ఒక రామాలయం, రాముడికి పూజలు, రాముడికి భజనలు, రాముడి పర్టికులర్ శ్రీరామనవమి జరిగినప్పుడు అక్కడ ఉత్సవాలు. 50 ఇళ్ళు. అంటే రాముని తనదిగా చేసుకోవాలి, రాముడిని తమవాడుగా చేసుకున్నారు. చేసుకునే ఈ జాతి జరిగాయి అంటారు. ఈ జాతి రాముడిని తమవాడుగా చేసుకుంది. అవును. చాలా మంచి విషయాలు చెప్పారు జనం గొంతు వీక్షకుల కోసం. మళ్ళీ మంచి విషయాలతో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్. మిత్రులారా, మా అనిల్ గారు తన జీవితం అంతా ధర్మం కోసం పాటుపడుతున్నటువంటి వ్యక్తి. అటువంటి అనిల్ గారిని సపోర్ట్ చేయడం మన ప్రాథమిక ధర్మం. కాబట్టి మిత్రులారా, ఈ ఎపిసోడ్ చూసినటువంటి ప్రతి ఒక్కరూ జనం గొంతు ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో అనిల్ గారితో పంచుకోండి. జై హింద్, జై మా భారతి. జై భారత్ మాత.